పాత కేసులు తవ్వుతుంటే కొత్త ఆధారాలు దొరుకుతున్నాయి. ఎక్కడో బెంగాల్లో అక్రమాలపై ఆరా తీస్తే మూలాలు మన చిత్తూరు వైసీపీ లీడర్ ఇంట్లో తేలాయి. తనిఖీలు చేస్తుంటే డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయి. జగన్ వీరభద్ర అంటూ పొలిటికల్ హెవీ వెయిట్స్ చిట్టా బట్టబయలవుతోంది. ఇలాంటి కేసులో మరి ఏం జరగబోతోంది? ఈడీ వేడి ఈసారి ఎన్నాళ్ళు ఉంటుంది? ఏం జరగబోతోంది? విచారణలు వెంటాడుతుంటే రాజకీయం అనడం, ఓడిపోతున్నప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అని మొత్తుకోవడం ఓ పొలిటికల్ రాజకీయం ఇండియాలో. రెండింటికి పెద్ద తేడా లేదు. గెలిచినప్పుడు ఏవీఎంలను ముద్దాడిన మేధావులే, ఓడినప్పుడు మాత్రం ట్యాంపరింగ్ అని ప్రూవ్ చేసి చూపిస్తామంటూ ఢిల్లీలో రంకెలేస్తారు. సిబిఐ తాట తీస్తుంటే రాజకీయం అంటూ ఇంటర్వ్యూలు ప్రసారం అవుతాయి. అటు తర్వాత ఏదైనా కేసు వచ్చినప్పుడు ఏది సిబిఐ విచారణకి ఆదేశించమనండి అంటూ రాజకీయం ఆడతారు. మరి అప్పుడు రాజకీయం అనడం తప్ప, ఇప్పుడు విచారణ డిమాండ్ ఫేకా అంటే రెండింటికి టిక్ పెట్టుకోవాల్సిందే. ఆ కిచిడి జోలికి పోవద్దు. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది పాయింట్. అక్కడికే వద్దాం. రాజకీయ అవినీతి అంతు తేలుస్తా, కేసుల విచారణ కొలిక్కి తెస్తా అనేది మోడీ ఎన్నికల హామీ. మేక్ ఇన్ ఇండియా లాంటి దేశీ లుక్ తర్వాత కాంగ్రెస్ నాటికి ప్లానింగ్ కమిషన్ లాంటి వ్యవస్థలు, నోట్ల రద్దు లాంటి సంచలనాల తర్వాత ఇప్పుడు మరో స్టెప్ ముందుకు పడింది. మహా ఎన్నికల టెన్షన్లు కూడా క్లియర్ అయిపోయాయి. ఇక మిగిలింది గట్టిగా 2 ఏళ్లు. మరి చెప్పినవి ఎంతవరకు వచ్చాయి అని లెక్క తీస్తే ముందు బయటకు వచ్చింది ఈ కేసులే. పైగా కాంగ్రెస్ హయాంలో వదిలిన మూలాలు ఇవన్నీ. హోంమంత్రిగా చిదంబరం చెలరేగితే తెర వెనుక తనయుడు కార్తీ కత్తెరలు చాలానే వేశారు అంటారు. అందుకే ఇప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్, భుజ్బల్, వీరభద్ర సింగ్, మన విపక్ష నాయకుడు జగన్ వరకు అన్ని కేసులు వరుస కడుతున్నాయి. సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రేడ్ చేసిన ట్వీట్లు, ప్రెస్ రిలీజులు ఈ సంగతి బయటపెడుతున్నాయి. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? కేసులకి రాజకీయాలకి లింక్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇక్కడే ఓ క్లారిటీ. కేసులు పెట్టడం రాజకీయం కాదు. విచారణలో కాలపరిమితి, వేగంలో మాత్రం రాజకీయ ప్రమేయం ఉండొచ్చు. కేసులు కట్టడమే రాజకీయం అయితే ఆదర్శ స్కామ్ని కాంగ్రెస్ మహారాష్ట్రలో పీకల మీదకి తెచ్చుకుంటుందా? ఢిల్లీలో కల్మాడీని సోనియా అరెస్ట్ కానిచ్చేవారా? లేదే. ఎందుకంటే చట్టం ఖచ్చితంగా పనిచేస్తుంది, రంగంలోకి దిగుతుంది. ఎవరూ ఆపలేరు. అంటే కేసులు వాస్తవం, ఆధారాలు ఉన్నప్పుడు ఎవరూ బయటపడలేరు. కాకపోతే విచారణలో మాత్రం రాజకీయ ప్రమేయం, జోక్యం ఉంటాయి. ఎలాగో తెలుసా? రాజకీయం విచారణలో పనిచేస్తుంది కాబట్టే లాలూ యాదవ్ 17 బతికిపోయారు. ఆ తర్వాత దొరికిపోయారనుకోండి, అది వేరే మ్యాటర్. అంటే కాంగ్రెస్ హయాంలో స్లో చేసి పబ్బం గడుపుకున్నారు. కానీ నిఖార్సైన విత్తు ఇవాళ కాకపోతే రేపైనా మొలకెత్తినట్టు ఆధారాలతో కట్టిన కేసు, అడ్డగోలు ఆస్తులు, దోపిడీ కేసులు ఇవాళ కాకపోతే రేపైనా తేలుతాయి, అంతు తెలుస్తాయి. అందుకే ఇప్పుడు విచారణ, ఈడీ, ఆధారాలు ఇవేం రాజకీయం అనడానికి వీల్లేదు. ఇక ఇప్పటి ఈడీ సంగతికి వస్తే పక్కా ఎవిడెన్స్ లేకుండా ఈడీ రంగంలోకి దిగదు, ప్రొసీడ్ కాదు. అంతా పకడ్బందీగా ఉన్నాక దొరికిన ఆధారాలు ప్రూవ్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే తేలడం ఖాయం. మార్చిలో మొదలైన విచారణ ఈ ఏడాది ఆఖరి నాటికి తేలాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్నారు. అందుకే తోలాలి అనే అవకాశం ఇప్పుడిక లేదు. జూన్ నాటికి క్లారిటీ కనిపిస్తుందని, ఈ ఏడాది చివరి 4 నెలల్లో కీలక పరిణామాలు ఉంటాయని అంటున్నారు. అంటే టర్నింగ్ పాయింట్ రాబోతోందన్నమాటే. ఈ లెక్కన చూస్తే ఆధారాలు ఉండి, అటాచ్మెంట్లు జరిగి, అడుగు ముందుకు పడిన తర్వాత ఆగే అవకాశం ఉందా అంటే 90% ఉండదు. అయితే గీతే వెంట్రుక వాసో ఒక్క రవ్వో ఆలస్యం చేసుకోవచ్చేమో సర్వశక్తులు ఒడ్డితే. మరి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఉన్నా పని చేస్తాయా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాన్స్ లేదని చెప్పడమే రియాలిటీ. ఎందుకంటే కేసుల లెక్క తేల్చడం ఎన్నికల హామీ, ప్రయారిటీ.